ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్మాణ్ హామతి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండను. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించను. తత్వైవిత్తు మహోబహు గుణకర్మ విభాగ గుణాగుణేషు వర్తంతి ఇతి మత్వ న సజ్జతే. కానీ ఓ మహాబాహు, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞాని యోగి, తత్వములను తెలుసుకున్న జ్ఞాని యోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తానకృత్యనితో మందాస్కృత్య విన్న విచాలయే. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు బ్రహ్మకు గురి చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సంస్యాధ్యాత్మ చేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటికి నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో నూయంతో ముచ్యతే తేన్పి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన నా ఈ మతమును అనుసరించు మానవులు సమస్త కర్మబంధముల నుండి విముక్తులయ్యెదరు. ఏ త్వేత దభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతన. కానీ నా యందు దోషారోహణం చేయొచ్చు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యేదరని ఎరుగుము. సదృశం చేష్టతే స్వప్న్యాం ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే
రాగద్వేష వ్యవస్థిత తయోర్న వశమాగచ్చేత్ తౌ వ్యాస పరివర్తిత పరివదినౌ. ప్రతి ఇంద్రియార్థము యందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయో స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మముల కంటను స్వధర్మాచరణయే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. అధకేన ప్రయుక్తోన్యం పాపం చరతి పురుషః అనిచ్చంపి వార్క్షేయ బలాదివ నియోజితః. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులను బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరేపితుడై పాపములను చేయుచుండును. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాపం విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదే క్రోధ రూపమునుందాల్చును. ఇది మహాశయనము. భోగానుములతో ఇది చల్లారనది కాదు. పైగా అంతులేని పాప కర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎరుంగుము. ధూమే నావ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్చేన్నావృతో గర్భః తదా తేనేదమామృతం. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఔవృతమయ్యుండును. ఔవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యైవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్మోహం యత్యేష జ్ఞానమహావృత్య దేహినాం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు